ఉద్యోగాలను పోగొట్టడానికి కొంతమంది నాయకులు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి కోల్బెల్ట్ ఏరియాలో మరి సింగరేణి కార్మికుల హక్కు వారసత్వపు ఉద్యోగం అని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులే కావచ్చు, యువకులే కావచ్చు, మరి నిరుద్యోగిన బారిన పడకుండా మరి వాళ్ళ హక్కులు మరి వాళ్ళ తండ్రి జాబులని చెప్పి కేసీఆర్ గారు మరి వారసత్వ ఉద్యోగాలు ప్రకటింపజేసి మరి వారసత్వం ప్రకటించడం జరిగింది. మరి ఈ వారసత్వ ఉద్యోగాల విషయంలో మరి గౌరవ పార్లమెంటు సభ్యులు విద్యార్థి యువ నాయకుడు అన్న బాల్క సుమన్ గారు మరి ఈ వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని తనదైన శైలిలో తనకంటూ ఒక కష్టానికి మించి కేసీఆర్ గారితో ఎన్నో సందర్భాలలో చర్చలు జరిపి గౌరవ పార్లమెంటు సభ్యులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవితక్క గారితో ఎన్నో సందర్భాలలో అక్క ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, ఎందుకంటే ఇలా కార్మికుల హక్కులు నేను ఇలా మహిళల మీద తిరుగుతూ ఉన్నా, కోల్బెల్ట్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నా, ఇది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఆయన కొట్లాడి ఇలా మనకు వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అటువంటి క్రమంలో అంటే ఓర్వలేనితనంగా ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ గారిని ఇవాళ సింగరేణి కార్మికులంతా వారసత్వ ఉద్యోగాల విషయంలో ఇప్పించినందుకు ఆయనను ఒక పెద్ద కొడుకుగా భావిస్తున్నటువంటి తరుణంలో ఓర్వలేనటువంటి ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, నీ నోరు దగ్గర పెట్టుకో, నీ నాలుక చీరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు హెచ్చరిస్తా ఉన్నది. ఖబర్దార్ వాసిరెడ్డి సీతారామయ్య, 1989 నుండి 91 వరకు అనుభవించినటువంటి వారసత్వ ఉద్యోగ హక్కును సంతకం పెట్టి పోగొట్టింది నువ్వు కాదని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రశ్నిస్తా ఉన్నది. నిన్న బెల్లంపల్లిలో కొంతమంది ఏటీసీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఆర్టికల్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలంట. ఏ ఆర్టికల్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తారా అని చెప్పి ఇవాళ మా టీఆర్ఎస్ ప్రశ్నిస్తా ఉన్నది. 2001 సంవత్సరంలో అదే ఆర్టికల్ ప్రకారం సంతకం పెట్టి నీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో సంతకం పెట్టి పోగొట్టింది నువ్వు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లేనిపోని ఆరోపణలు చేస్తే, లేనిపోని కుట్రలు కుతంత్రాలు చేస్తే నీ భరతం పడతాం, నేను తరిమి కొడతామని చెప్పి కూడా ఇవాళ విద్యార్థి విభాగం మీద హెచ్చరిస్తా ఉన్నారు. ఏం పని చేసినావా నువ్వు కార్మిక లోకానికి? సింగరేణి కార్మికుల రక్తమాంసాలతో మేడమిత్తలు కట్టుకున్నటువంటి వాసిరెడ్డి సీతారామయ్య క్యాతనపల్లి సర్పంచ్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు మింగినావు, సింగరేణి రక్త మాంసాలతో మేడమిత్తలు కట్టుకున్నావని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా కార్మిక లోకానికి తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి అన్ఫిట్ దందా కేసులో ప్రథమ ముద్దాయి అయిన నువ్వు సింగరేణి పోలీస్ అధికారుల కాళ్ళు మొక్కి కళ్ళు కప్పి తిరిగి భయపడి దాక్కోలేదా అని చెప్పి కూడా ఇవాళ ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ వాసిరెడ్డి సీతారామయ్య, నువ్వు కార్మికుల మధ్యలో చిచ్చు పెట్టాలని